హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకు అంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని కుందేలు అడిగింది. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు పెట్టింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం వెళ్ళాక నక్క అలిసిపోయింది. అమ్మో, ఇంకా నా వల్ల కాదు, నేను అస్సలు పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదో పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తనేం చేసేస్తుందో అని భయపడిపోయాను అంచింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని ఇలాగా కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందని చెప్పానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. అర్థమైందా పిల్లలు? దీని నీతి ఏంటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడిపోవడం అవివేకం అన్నమాట. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఓకేనా? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.